వడ్డీ లేని అప్పు. ధర్మవరంలో ఉండే వడ్డీ వ్యాపారి చండీదాసు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు మోసిన వాడు. అతడు అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తాడని, ఆ కారణాల వల్ల చాలామంది చితికిపోయారని చెప్పుకునేవారు. ఒకసారి దేవయ్య అనే అతను చండీదాసు దగ్గరకు పోయి తన కుమార్తెకు పెళ్లి చేయబోతున్నానని చెప్పి 1000 రూపాయలు అప్పు అడిగాడు. దేవయ్య తన గ్రామస్తుడే గనుక చండీదాసు అతనికున్న ఆస్తిపాస్తుల గురించి తెలుసు. నీకు చిన్న పూడి గుడిసె మాత్రమే ఉన్నది, మరే ఆస్తి లేదు. తీసుకున్న 1000 రూపాయలు కాదు కదా, దాని వడ్డీ కూడా తీర్చలేవు. నీ గుడిసె విలువ 200లకు మించదు. మళ్ళీ ఏనాడు అప్పు కోసం రాకు అన్నాడు చండీదాసు. అప్పు ఇవ్వకపోగా తన పేదరికాన్ని గురించి ఈసడిస్తూ మాట్లాడినందుకు దేవయ్య చండీదాసుని మనసులోనే తిట్టుకుంటూ ఇంటికి బయలుదేరాడు. దారిలో అతడికి గ్రామాధికారి ఎదురయ్యాడు. దేవయ్య అతడికి జరిగిన సంగతి అంతా చెప్పాడు. గ్రామాధికారి సౌమ్యుడు. గ్రామంలో ఉన్న 10 మందికి ఉన్నంతలో సుఖంగా బతకాలని కోరుకునేవాడు. ఆయన బాగా ఆలోచించి దేవయ్యకు ఒక ఉపాయం చెప్పి, నా ఉపాయం పారితే నలుగురికి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. చండీదాసు కూడా ఒక మంచి పాఠం నేర్పినట్టవుతుంది అన్నాడు. వారం తర్వాత దేవయ్య తన దగ్గరకు మరొకసారి రాగానే చండీదాసు అయిష్టంగా ముఖం పెట్టి ఏదో చెప్పబోతుంటే దేవయ్య అందుకుని, ఇది నా కూతురి పెళ్ళి, 1000 రూపాయలు అప్పు సంగతి కాదు. రాజుగారి కొలువులో మంచి ఉద్యోగంలో ఉన్న తన స్నేహితుడికి 2000 లంచం ఇస్తే నా కొడుక్కి నెలకు 600 రూపాయల జీతం మీద అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని గ్రామాధికారి చెప్పాడు. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, 2 రోజులు తర్వాత అయినా 2000 సర్దుబాటు చెయ్యండి అన్నాడు. చండీదాసు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే ఏదో ఆలోచన రాగా దేవయ్యను గట్టిగా చీదరించుకుని పంపేసి గ్రామాధికారిని చూడబోయాడు. అయ్యా, తమకు రాజుగారి కొలువులో పలుకుబడి గల స్నేహితులున్నట్టు ఈ మధ్యనే తెలిసింది. నేను చేసే వడ్డీ వ్యాపారంలో అనేక లావాదేవీలు వస్తుంటాయి. రాజుగారి కొలువులో నా వాడంటూ ఒకడుండడం అవసరం. 2000 అనండి, పారితోషకం అనండి, ఇచ్చుకుంటాను. మా వాడికి అక్కడ ఉద్యోగం అయ్యేలా చూడగలరా అంటూ చండీదాసు 2000 రూపాయల మూట గ్రామాధికారి ముందు పెట్టాడు. గ్రామాధికారి హుందాగా తలాడించి, అలాగే ప్రయత్నిస్తాను, కానీ పని జరిగేది లేంది తెలిసేందుకు 6 నెలలలో లేక సంవత్సరమో పట్టచ్చు. అందుకు ఇష్టమేనా అన్నాడు. అంతా తమ దయ, సెలవు అని చండీదాసు వెళ్ళిపోయాడు. గ్రామాధికారి ఆ మర్నాడే దేవయ్యకు 1000 రూపాయలు ఇచ్చాడు. మిగిలిన రూపాయలు కాడెద్దులు కొనేందుకు డబ్బులు లేక అవస్థపడుతున్న ఒక రైతుకు తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చాడు. ఆ తర్వాత చండీదాసు రాజుగారి కొలువులో తన కొడుకు ఉద్యోగం మాట ఏమిటంటూ గ్రామాధికారి చుట్టూ అనేక మార్లు తిరిగాడు. ప్రతిసారి గ్రామాధికారి తన స్నేహితుడు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని, పని జరిగే అవకాశం ఉన్నదని సర్ది చెప్పి పంపుతుండేవాడు. ఇలా సంవత్సరం గడిచింది. గ్రామాధికారి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్న రైతు ఒకనాడు ఆయన ఇంటికి వచ్చి, తమరు ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నారు. మంచి తరుణంలో ఎడ్లను కొనుక్కోగలిగాను. వ్యవసాయం లాభసాటిగా సాగింది. తమరు ఇచ్చిన 1000 రూపాయలు దాని వడ్డీకి మరికొంత కలిపి 2000 ఇస్తున్నాను అని డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే గ్రామాధికారి చండీదాసును పిలిపించి తన స్నేహితుడి వల్ల పని కాలేదని, అందువల్ల ఇచ్చిన డబ్బు 2000 తిరిగి పుచ్చుకోమని చెప్పి డబ్బు ఇచ్చేశాడు. ఇంత జరిగాక చండీదాసుకి గ్రామాధికారి మీద అనుమానం కలిగింది. అతడికి దారిలో దేవయ్య ఎదురయ్యాడు. చండీదాసు దేవయ్యకు గ్రామాధికారి చేసిన పని గురించి చెప్పి, ఇంతకాలంగా ఏదో పెద్ద మనిషి అనుకుంటున్నాను. సంవత్సర కాలం నా 2000 రూపాయలు వడ్డీకి తిప్పి బాగా లాభం సంపాదించి ఉంటాడు అన్నాడు. దేవయ్య చిన్నగా నవ్వి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.